హాయ్ అండి. వెల్కమ్ టు వృందా విహాన్ వ్లాగ్స్. గౌతమి ఏంటి గోరింటాకు పెట్టుకుంటుంది అనుకుంటున్నారా? అవునండి. ఆషాఢ మాసం కదా! అందుకే గోరింటాకు పెట్టుకుంటున్నాను. మీరైతే ఇండియాలో ఎంచక్కా ఆకు తెచ్చి నూరుకొని పెట్టుకుంటారు కదా! నాకు ఈ కెనడాలో అంత అదృష్టం లేదండి. అన్ని ఇండియన్ స్టోర్స్ తిరిగితే నాకు ఈ కోన్ మాత్రం దొరికింది. సర్లే ఏదో గుడ్డిలో మెల్లనయం అన్నట్టు ఇది తెచ్చుకున్నాను. నేను ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకునేదాన్నండి. ఇంకా ఏదో ఒకటిలే కోనన్నా పెట్టుకొని సాటిస్ఫై అవుదాం అన్నట్టుగా ఇది తెచ్చుకున్నాను. అలా డిజైన్ వేసుకుంటూ ఈ గోరింటాకు ముచ్చట్లు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అసలు ఈ గోరింటాకు ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి? మీకెవరికైనా తెలుసా? ఈ గోరింటాకు స్టోరీ కానీ, ఆ గోరింటాకు పేరెలా వచ్చిందని? నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తాను. ముందు గోరింటాకుకి ఆ పేరెలా వచ్చింది, దాని కథేంటో చూద్దాము. ఒకరోజు వనంలో పార్వతీదేవి వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుకుంటూ ఉంటుందంట. అప్పుడు పార్వతీదేవి రక్తపు బొట్టు నుంచి ఈ చెట్టు మొలకెత్తింది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా పర్వతరాజు దగ్గరికి వెళ్ళి, ఇట్లా పార్వతీదేవి రక్తపు బొట్టు నుంచి ఒక చెట్టు వచ్చింది అని చెప్తారంట. ఏంటి అది ఎలా చూద్దాం అని చెప్పి పర్వతరాజు, వాళ్ళ వైఫ్ అందరూ వస్తారంట. వచ్చేసరికి పార్వతీదేవి ఇట్లా తుంచుతుంది. తుంచే వరకి రెడ్‌గా అయిపోతదనమాట చెయ్యి. పర్వతరాజు ఏంటి ఇలా కందిపోయింది అని చూసి, "నాకేం నొప్పి లేదు నాన్న, చాలా అందంగా కూడా ఉంది" అని చెప్పి అంటది. ఈలోగా చెట్టు ఏమని అడుగుతుందంటే, "నేను గౌరీదేవి రుద్రాంశతో పుట్టాను కదా! మరి నా గొప్పతనం ఏంటి?" అని అడుగుతుంది. అప్పుడు పర్వతరాజు, "నువ్వు ఎర్రగా పండుతున్నావు కదా! స్త్రీ స్త్రీలకి సౌభాగ్య చిహ్నంగా భూలోకంలో వర్ధిల్లుతావు" అని వరమిస్తాడనమాట. అందుకు మనకి ఆడవాళ్ళు ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి అని వచ్చింది. ఇంతలో కుంకుమ ఏమని అడుగుతుందంటే, మరి అలా అయితే గోరింటాకు నుదుటిన కూడా తిలకం దిద్దేసుకుంటారేమో కదా అని అడుగుతుందంట. అప్పుడు పార్వతీదేవి, కుంకుమ స్థానం కుంకుమదే, నుదుటన మాత్రం గోరింటాకు పండదు అని వరమిస్తుందంట. సరే మరి గోరింటాకుకి ఆ పేరెలా వచ్చింది అంటే, గౌరీ ఇంట ఆకు గోరింటాకు అయిందండి. మరి ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకోమన్నారు? అంటే గోరింటాకు సంవత్సరంలో ఒకసారి పుట్టింటికి వెళ్తుందంట. అంటే పార్వతీ దగ్గరికి ఆషాఢ మాసంలో వెళ్తుందంట. అప్పుడు నన్ను మర్చిపోకుండా అందరూ తప్పకుండా పెట్టుకోవాలని వరం కోరుకుంటుందంట. అందుకని ఆషాఢ మాసంలో తప్పకుండా పెట్టుకోవాలి అని మనకి వచ్చింది. ఇది చరిత్ర చెప్పేది. మరి మనం ఏదన్నా చరిత్ర ఇట్లా చెప్పారు అనంటే చేస్తామా? చెయ్యం కదా! సైంటిఫిక్‌గా దాని రీజన్స్ అన్నీ కావాలి. అప్పుడే మనం చేస్తాం. అది కూడా ఒకందుకు నిజమేలెండి. మనకు తెలిస్తే ఇంకొంచెం భక్తిగా, శ్రద్ధగా చేస్తాం కదా! ఇప్పుడు దానివల్ల మనకేంటి యూజెస్ ఉన్నాయో చూద్దాము. ఈ గోరింటాకు అనేది చాలా మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉంటుందండి. మన బాడీలో హీట్‌ని తగ్గించడానికి మెయిన్‌గా యూజ్ చేస్తారు. ఇది ఇప్పుడు ఆషాఢ మాసంలోనే ఎందుకు అంటే కరెక్ట్‌గా సమ్మర్ నుంచి రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా! ఇప్పుడు చాలా ఆహ్, హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఫీవర్స్, కోల్డ్ అట్లా. అవన్నింటికి రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్నటువంటి ఈ గోరింటాకు మనకి చాలా హెల్ప్ చేస్తుందనమాట వాటిని తప్పించుకోవడానికి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకైతే గర్భాశయ దోషాలు ఇలాంటివన్నీ పోగొడుతుందండి. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్ కూడా ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుందంట. అంటే నాడులు అట్లా అరచేతి నుంచి కనెక్షన్ ఉంటుందంట. ఈ గోరింటాకు పెట్టడం వల్ల అవి యాక్టివేట్ అయ్యి మన రిలేషన్‌షిప్‌ని ఇంకా స్ట్రాంగ్ చేస్తాయంట. ఇప్పుడంటే ఆడవాళ్ళు మాత్రమే గోరింటాకు పెట్టుకోవాలి అన్నట్టుగా ఉంది కానీ, పూర్వకాలంలో అయితే ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఆషాఢ మాసం రాగానే గోరింటాకు పెట్టుకునేవాళ్ళంటండి. ఇవండి నాకు తెలిసిన విషయాలు. మీకింకా ఏమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.